యాక్చువల్‌గా నేను వద్దనుకున్న ఇన్స్‌పెక్షన్. ఏముంటది ఇన్స్‌పెక్షన్ జస్ట్ ఇట్లా మనమే చూసుకుంటే అయిపోతది అనుకున్నాను. కానీ ఈరోజు మా న్యూ ఫ్లాట్‌ని ఎక్కరో హోమ్ ఇన్స్‌పెక్షన్ టీమ్ వైపు నుంచి రిత్విక్ గారిచే ఇన్స్‌పెక్షన్ పూర్తి చేయించడం జరిగింది. నిజంగా ఇది ఎక్సలెంట్ ఇన్స్‌పెక్షన్ చేయడం జరిగింది. అసలు ఫ్లోరింగ్ దగ్గర నుంచి స్విచ్ బోర్డులు, లెవెలింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పిన్ పాయింటెడ్‌గా ఇన్స్‌పెక్షన్ చేయడంలో రిత్విక్ తనకు తనే సాటి అని నిరూపించుకున్నాడు. సో వెరీ నైస్ ఇన్స్‌పెక్షన్. ఎక్కడ ఉడకంగా ఎలాంటి చిన్న ఆస్పెక్ట్స్‌ని కూడా వదలకుండా ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్‌గా ఇన్స్‌పెక్షన్ పూర్తి చేయడం జరిగింది. లీకేజెస్‌ని పర్టికులర్‌గా థర్మో స్కానర్‌తోన లీకేజెస్‌ని అన్నిటిని ఐడెంటిఫై చేసి మార్కింగ్ ఇవ్వడము, ఎవ్రీథింగ్ డన్ వెరీ పర్ఫెక్ట్‌లీ. యాక్చువల్‌గా నేను వద్దనుకున్న ఇన్స్‌పెక్షన్. ఏముంటది ఇన్స్‌పెక్షన్ జస్ట్ ఇట్లా మనమే చూసుకుంటే అయిపోతది అనుకున్నాను. కానీ రిత్విక్ చేసినటువంటి ఇన్స్‌పెక్షన్ ప్రొసీజర్‌ని చూసిన తర్వాత అసలు మనం పెట్టే అమౌంట్‌కి ఇది చాలా వర్తీ. సో తప్పకుండా ఈ ఇన్స్‌పెక్షన్ గానీ, రీఇన్స్‌పెక్షన్ గానీ ఒక ఫ్లాట్‌కి చాలా ఇంపార్టెంట్. మనం ఏవి హిడెన్ కంప్లెయింట్స్ అనేటివి మనకు పైకి కనబడవు, లోపల కంప్లెయింట్స్ ఉంటాయి.